మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు. మీ లాభాలను మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏం కొనుక్కి కట్టడాలలో అవసరమైన ల్యాండ్ ప్రభుత్వం ఎక్కడున్నా అప్పుడు సూపర్ బజార్ వస్తే దీనికి సంబంధించిన రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వ స్థలాన్ని ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ కంటే బెస్ట్ సూపర్ బజార్ మా ఆరోగ్యాలు పెట్టుకునే వస్తాయి. దానికి కావాల్సిన మహాలక్ష్మి పథకము మాకు బస్సులో చాలా రాష్ట్రాలలో మన దగ్గర మనం పద్ధతిగా అమలు చేస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు మిమ్మల్ని అడగకుండా ఈరోజు పక్కన చేస్తున్నాం. మీరు కొంచెం సంఘాల మీటింగ్ పెట్టినప్పుడల్లా సంఘాల మీటింగ్ లో ఫస్ట్ 2 నిమిషాలు ఇలాంటి విషయాలు మొదటి చర్చించుకోండి. తర్వాత మీ గ్రామాలను మీ సంఘాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని కూడా మాట్లాడుకుంటే మీకు కూడా ఉపయోగకరంగా ఉన్నది. పార్టీ గారు ఎవరి దగ్గర ఉన్న ఇరిగేషన్ కానీ, ఆర్ఎంపీలో కానీ, పంచాయతీ రాజ్లో కానీ, ప్రైవేట్ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నాయి వాళ్ళు ఇంతమందిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినారు. వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం లేకుండా ఇమ్మీడియట్ గా ఎత్తి పర్సనల్ ఎత్తి వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలాన్ని బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన ఈ గతమైన సక్సెస్ స్టోరీని విజయపాలయకు తర్వాత నీరవ్ మోడీ వేల కోట్ల బ్యాంకులో విదేశాలు మారిపోయారు కదా. గతమైన సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయపాలయ 495 భవనాలు అన్నింటినీ కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పై ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాకు ఈ ఏడాది 18 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే ప్రాంతాలను ముందుగానే ఎంపిక చేసి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి శాఖకు ప్రత్యేక లక్ష్యాలు కేటాయించినట్లు వెల్లడించిన కలెక్టర్ నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. మొక్కలు నాటిన అనంతరం జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సంబంధిత వివరాలను వెబ్సైట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వన మహోత్సవం ప్రారంభానికి ముందే నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. అదాలత్ కూడలి కలెక్టరేట్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పతాకావిష్కరణ, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలల సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధుల సందేశాలు, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. అది ఫస్ట్ నుంచి కూడా అక్కడ కూడా మనం చేస్తాము. దాని డెకరేషన్ అన్ని కూడా ఫ్లవర్స్ తోటి అది కూడా చేయాలి. ఇంకోటి ట్రాఫిక్ సంబంధించి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ గారిని అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఇవన్నీ కూడా కీర్తి చక్ర దగ్గర, అదేవిధంగా మనం మార్టియర్స్ అమరవీరుల స్తూపం దగ్గర ఆ రెండు ఏరియాల్లో కూడా చేయాల్సి ఉంటుంది. ఇక మెయిన్ ఏంటి అని అంటే మనకి హెడ్ క్వార్టర్లో దీనికి సంబంధించిన ప్రోగ్రాం అంతా కూడా మనకి R&B బ్యారికేడింగ్, అదేవిధంగా పోలీస్ వచ్చేసి బ్యాండ్ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది పోలీస్ కమిషనర్. అదేవిధంగా నేషనల్ సాల్యూటు బై ఆర్మ్డ్ గార్డ్ టు ద చీఫ్ గెస్ట్, ఇవన్నీ కూడా పోలీసు సంబంధించినటువంటి యాక్టివిటీ. అవన్నీ కూడా అడిషనల్ డీసీపీ గారు నోట్ చేసుకొని మళ్ళీ మీకు సర్క్యులర్ కూడా పంపిస్తాము, ఎవరు ఏం చేయాలనేది దాని ప్రకారం చేయాలి. అదేవిధంగా మున్సిపల్ వరంగల్ కమిషనర్ గారు వచ్చేసి అక్కడ వాటరింగ్ గ్రౌండ్లో క్లీనింగు, అదేవిధంగా వాటరింగ్ చేయాలి, స్ప్రింక్లింగ్ లాగా, బ్లీచింగు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ GWMC గారు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ కూడా DRO వారిని ప్రింటింగ్ చేయటము, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయటము. గెస్ట్లు ఎవరైతే మనం హానరబుల్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దీనికి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది త్రో RDO ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన తెలంగాణ అమరవీరులకు కూడా కొంత ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన షాల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా RDO హన్మకొండ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యారికేడింగ్ సంబంధించి అక్కడ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ చేసినట్టే R&B గారు దాన్ని టేకప్ చేయాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువసేపు కాకోకుండా ఒక 2 కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది DD I&PR తోటి కోఆర్డినేట్ చేసుకొని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి అంటే అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్కి స్నాక్స్, రిఫ్రెష్మెంట్స్ కూడా మీ డిపార్ట్మెంటల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దానికి ఒక 10 మినిట్స్ మనకి ఆడ చదవాల్సి ఉంటుంది. కాబట్టి మీది సింపుల్ చాలా బ్రీఫ్గా మీ యొక్క యాక్టివిటీని DPROకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హనుమకొండలో న్యూక్లియస్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కోట రాజస్థాన్ న్యూక్లియస్ అకాడమీ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ విశాల్ జోషి, 2 తెలుగు రాష్ట్రాల చైర్మన్ రమేష్ కుమార్ కలిసి అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ జోషి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా వరంగల్లో IIT, JEE వంటి మరియు నీట్ శిక్షణ కోసం తమ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి శిక్షణ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. రమేష్ కుమార్ మాట్లాడుతూ సాధారణ స్థాయి విద్యార్థులకు కూడా ఉన్నత ప్రమాణాల విద్యను అందుబాటులోకి తీసుకురావడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. My name is Vishal Joshi and I am in IIT JEE teaching since 25 years old. During my academic years and academic excellence, I mentored thousands of IITians, including AR 1, 2, 3, 6, 8, 9, 10, and thousands of IITians, and thousands of doctors also, and IITians. I do not remember the number of IITians actually, too much. So the quality of education basically play an important role during their academic journey. So that's why
with Ramesh Kumar sir, we are opening a franchisee here to provide the academic excellence during the JEE or medical and NEET preparation. It is very much important to think that no student can average. Okay, our philosophy is student is not an average, his study is average. If his study becomes stronger, then his student becomes stronger. So what is most important during the studies? Planning, study, guidance and content, which we will provide in this institution. So most important thing is we cannot produce a toppers, we can produce ITs during among us. Your children can become ITN, no worries, because the strategy is very much important how to crack the JEE or NEET examination. Major role is strategy, guidance. Nobody can provide a proper guidance to the students nowadays because they are source of earning only. So our motto is to provide a proper guidance that how to crack IT JEE or NEET examination. For cracking IT JEE, it is very much important content. So we'll provide quota based content. Second is important guidance. So we'll provide 25 year of excellence academics. Okay. We'll provide mentorship through the ITNs and NITNs and doctors also to the direct students. So it is very much remarkable change during the study of ITN JEE aspirants. So I think overall experience is very much exciting and challenging to the students who enrolled nucleus in Kottayam. Thank you very much from my side. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు పరిచే అంశంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, ఉపాధి మరియు విద్యా అవకాశాలు కోసం జరిగిన వలసలు, జనాభా మార్పులు వంటి పరిణామాల కారణంగా ఓటర్ల జాబితాలలో మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, ఒకే వ్యక్తికి బహుళ నమోదులు ఉండడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లు తొలగించబడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు.